ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకుంటే ఈ పైన ఉన్న కాలం తీసుకుంటే ఇక్కడ ప్రీ ఫిల్డ్ ఇన్ఫర్మేషన్ నీ ఎలక్టర్ యొక్క పేరు, అడ్రస్, తర్వాత ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎన్యూమరేషన్ ఫామ్లో ఉంటాయి. మీ యొక్క పేరు సే ఫర్ ఎగ్జాంపుల్ అహ్మద్ అలీ పేరు ఉంటుంది, అతని యొక్క ఆధార్ నెంబర్, అడ్రస్, ఎపిక్ నెంబర్ అవన్నీ ఉంటాయి. తర్వాత అతని యొక్క ఫోటో, పాత ఫోటో ఏదుందో ఆల్రెడీ ఎలక్టరల్ రోల్లో ఉన్న ఫోటో ఉంటుంది. తర్వాత కొత్త ఫోటో అతికించడానికి కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇది ప్రీఫిల్డ్ ఇన్ఫర్మేషన్. తర్వాత కింద డీటెయిల్స్ తీసుకుంటే అతని యొక్క 2002 ఒకవేళ అతను 2002లో అతను ఓటర్ అయి ఉంటే అతని యొక్క డీటెయిల్స్ అతనికి ఫిల్ చేసుకోవడానికి ఇది. తర్వాత వాళ్ళ యొక్క నేను 2002లో ఓటర్ అయితే నా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేస్తాను. ఆ డీటెయిల్స్ నాకు తెలియకపోతే బిఎల్ఓ దగ్గర ఉంటాయి, ఆ బిఎల్ఓ సహాయపడతారు కూడా. బిఎల్ఓ సహాయంతో ఇది ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత నేను 2002లో ఓటర్ కాని పక్షంలో మా యొక్క పేరెంట్స్ డీటెయిల్స్, నా తండ్రి ఫర్ ఎగ్జాంపుల్ నాది కొత్తగా ఓటర్గా జాయిన్ అయినాను, 2004లో ఓటర్ని అయితే మా యొక్క పేరెంట్స్ యొక్క డీటెయిల్స్ ఇందులో ఫిల్ చేస్తాను. తర్వాత నా డీటెయిల్స్ పూర్తిగా నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంది, నా ఆధార్ నెంబర్ ఆప్షనల్, అది ఆప్షనల్. తర్వాత నా యొక్క మొబైల్ నెంబర్, తర్వాత ఫాదర్ పేరు కానీ గార్డియన్ పేరు కానీ, తర్వాత ఫాదర్ గార్డియన్స్ వాళ్ళ యొక్క ఎపిక్ నెంబర్, ఇది కంపల్సరీ కాదు, ఒకవేళ ఉంటే ఫిల్ చేయాలి. తర్వాత మదర్ యొక్క పేరు డీటెయిల్స్, అది తర్వాత మదర్స్ ఎపిక్ నెంబర్ ఉంటే ఫిల్ చేయాలి ఆ విధంగా. సో తర్వాత ప్రతి ఒక్క ఓటర్ యొక్క సిగ్నేచర్ కంపల్సరీగా ఇక్కడ వేయాల్సి వస్తుంది. నేను ఇస్తున్న డీటెయిల్స్ కరెక్టు, ఎటువంటి నేను తప్పు డీటెయిల్స్ ఇవ్వడం లేదనేది చెప్పడానికి ఈ సంతకం. ఒకవేళ నేను తప్పు డీటెయిల్స్ ఇచ్చినట్టయితే సో ఈ కింద పొందుపరిచిన సెక్షన్స్ ప్రకారము నేను శిక్షకు అర్హును అని కూడా నేను ఒప్పుకుంటున్నాను. కాబట్టి ఈ డీటెయిల్స్, ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఎలక్టరు జాగ్రత్తగా ఫిల్ చేయాలి. తర్వాత ఎక్కడైనా డౌట్స్ ఉంటే మీ యొక్క బిఎల్ఓ తప్పకుండా మీకు సహాయపడతారు. మీ యొక్క ఈఆర్ఓ నెంబర్స్ కూడా మీకు తెలిసినట్టయితే వాళ్ళతో కూడా అడిగి తెలుసుకొని ఫిల్ చేసుకోవచ్చండి.